హాయ్ ఫ్రెండ్స్, కేంద్రనాథ్ ఎవరన్నా రేపు ఎల్లుండి వద్దాం అనుకుంటే మినిమం ఒక 5 days కాకుండా 7 days మినిమం పెట్టుకుంటారండి. ఎందుకంటే హరిద్వార్ టు సోన్ప్రయాగే మినిమం 35 hours పడుతుంది. అక్కడి నుంచి మీకు రిజిస్ట్రేషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా హెవీగా ఉంది. అదే అక్కడే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇక్కడ క్రౌడ్ని బట్టి అక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ 3 days 2 days కూడా క్యాన్సిల్ చేసేస్తారు. మన 17th to 19th రిజిస్ట్రేషన్ మొత్తం ఆపేశారు. వచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు. కొంతమంది రిజిస్ట్రేషన్ లేకుండా పైకి వచ్చారు, వాళ్ళకి ఇబ్బంది. హెవీ క్రౌడ్ ఉంటే మినిమం 30 to 20 members ఉంటే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ లేకుండా దర్శనంకి వెళ్ళినట్టున్నారు. తర్వాత వచ్చి ఇబ్బంది పడతారు మీరు. అదంతా ఒకసారి ఒక 7 days పెట్టుకునే కేంద్రనాథ్ విజిట్ చేయడానికి రండి. అందరూ 15,000 to 20,000 మధ్యలో అయిపోతుంది అంటారు ఒక్క కేంద్రనాథ్ విజిట్ చేసి. బడ్జెట్లో కేంద్రనాథ్ ఒక్క ట్రిప్పే మీకు. మేము బడ్జెట్ పెట్టిందే, మేము అలా వచ్చాం. 15,000తో అయిపోతే కేంద్రనాథ్ ఒకటే కదా అని. మాకు ఇప్పటికే 23,000 అయింది. ఇంకా కిందకు పోవాలి, ఇంకా కేంద్రనాథ్ పైనే ఉన్నాం. ఇంకా బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు. ప్రజెంట్ ఇప్పుడు మేము కేదార్నాథ్లో ఉన్నాం సార్, చూడండి మీరే. ఇదిగో క్లైమేట్ చూడండి, ఇక్కడ 10 minutes మారుతూ ఉంటుంది. అది మీరు కొద్దిగా రైన్ కోటు, స్వెటర్లో, జాకెట్స్, షూస్ అండ్ ఇక్కడికి వచ్చేప్పుడు ప్రాపర్ మెడికల్ కిట్స్ ఇవన్నీ పెట్టుకుని రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో దొరుకుతుంది కదా అని ఇబ్బంది పడవద్దు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. అందరికీ హ్యాపీగా ఉండాలని చెప్తున్నాను. తర్వాత జాగ్రత్త. బాయ్. మా దర్శనం అయిపోయింది, ఇప్పుడే మేము కిందికి రిటర్న్ వెళ్తున్నాం. మేము ఇంకా దర్శనం అయితే చాలా హ్యాపీగా అయింది. లైఫ్లో ఇది స్వీట్ ఇంకా అంతే, ఇంకా చెప్పలేము. ఇంకా మనసులో లైఫ్లో ప్రతి ఒక్కరూ చేయాల్సిన ట్రిప్పే కాదని ఎవరో యూట్యూబర్లు చెప్పి ఏదో అమౌంట్ చెప్పారు, బడ్జెట్ ఎంత చెప్పారు అని మీరు ఎక్స్పెక్ట్ చేసి రాకండి. మీరు పెట్టుకోండి, ఒక 15,000 to 20,000 మధ్యలో పెట్టుకోండి. ఒకరికైతే సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. ఎక్స్ట్రా పెట్టుకుని అయితే రండి.